హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మకర రాశి వారికి మీ యొక్క రాశినాథుడు శనైశ్వరుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉంటాడు. మీ యొక్క తృతీయంలో శుక్రుడు, మీ యొక్క పంచమ స్థానంలో గురువు, మీ యొక్క 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ప్రస్తుత గ్రహస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న విషయాలను నెరవేర్చుకోవడానికి తగిన సమయము. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని చూడగలుగుతారు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాలలో మంచి స్పష్టతను మీరు పొందగలుగుతారు. స్పష్టత, క్లారిటీ, ఏం చేయాలి ఏం చెయ్యకూడదన్న ఒక అనుభవ జ్ఞానము అన్నీ కూడా మీకు ఇకపైన అభివృద్ధి చెందుతుందన్నమాట. చాలా వరకు బాగుంది. కొంత ట్రావెల్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది. ట్రావెల్ కూడా మీకు చాలా వరకు కలిసి వస్తుందన్నమాట. ఆర్థికంగా మీకు బాగుంటుంది. కొందరికి వివాహం కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. వివాహ పరిస్థితి, కొన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది. ఇన్ని రోజులుగా మీరు ఏదైనా మానసికంగా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టయితే, రిలేషన్షిప్లో బ్రేకప్ అయిన విషయాలు, మనస్సు చాలా కష్టపడి బాధపడిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి కలిసేందుకు అవకాశం అయితే ఉంది. రిలేషన్షిప్ బ్రేక్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసేందుకు అవకాశం ఉందని చెప్తున్నాను. ఇక వివాహ విషయాన్ని కూడా అనుకూలంగా ఉంది. గృహయోగము, వాహన యోగం అన్నీ కూడా ఇకపైన మీకు అన్నీ కూడా మారుతుందన్నమాట. ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన కష్టాలు, ఇబ్బందులు కూడా క్రమేణా తగ్గడం మొదలవుతుంది. ఇక స్టూడెంట్స్ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు మీరు ఎదురు చూడవచ్చు. మీ యొక్క ద్వితీయంలోనే సూర్య బుధుల యొక్క సంబంధము, ఇది మీకు చాలా వరకు మంచిదన్నమాట. ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు బాగా చదవచ్చు, బాగుంది మీకు అన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా అయితే. ఇక ఆరోగ్యపరంగా మనం చూసినప్పుడు, మీరు బ్లడ్ ప్రెషర్ మీకు ఉన్నట్టయితే మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. కొంచెం నిదానంగా ప్రశాంతంగా ఉండండి. ఇకపైన మీకు అన్ని పాజిటివ్గా మారుతుంది అని కూడా. మీకు మీ యొక్క దశాభుక్తులు అనుకూలంగా ఉన్నట్టయితే, ఇప్పుడు మీకు జరుగుతున్న దశాభుక్తి మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్పిన ఈ ఫలితం అనేది మీ యొక్క రాస్యాధిపతిని బట్టి మన ఫలితం చెప్పుకుంటున్నాము. మీ యొక్క జన్మ జాతకం, జనన జాతకం ప్రకారం అయితే కొన్ని ఫలితాలు అనేది కొంచెం మారుతుంది. మీకు ఆ గ్రహస్థితులు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మీకు 100% మ్యాచ్ అవుతుంది. చాలా వరకు మ్యాచ్ అవుతుంది. అయినప్పటికీ మనం లీస్ట్గా చూస్తే కూడా కొంతవరకు మీకు మ్యాచ్ అవుతుందన్నమాట. సో శుభ ఫలితాలు మీకు బాగున్నాయి. మీరు అనుకున్న విషయాలు చేయవచ్చు. సో ఆరోగ్యపరంగా కొంచెం కాన్షియస్గా ఉండటం మంచిది. ఆరోగ్య విషయము పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎక్సర్సైజ్ మాత్రం బాగా చేయటం మంచిది. ఎక్సర్సైజ్ మాత్రం బద్ధకం లేకుండా మీరు రోజుకి ఒక 2 minutes చేద్దాం అన్నట్టుగా మీరు స్టార్ట్ చేస్తే మీరు 10 to 15 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour కూడా చేయవచ్చు. సో ఎంతకంత మీరు శారీరకంగా శ్రమ చేయగలుగుతారో అంతవరకు చేయండి. వాకింగ్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మకర రాశ్యాధిపతి శనిశ్చరుడు అంటేనే మనకి శ్రమ అన్నమాట. సో శ్రమించే వాళ్లకు చాలా వరకు శుభ ఫలితాలు అయితే ఉంటుంది. శ్రమకు తగిన ఫలితము ఇకపైన మీకు బాగుంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకున్నాను. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరు కూడా కాల్ చేయకండి. ముందు మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి. ఆ తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.